బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో పచ్చ కామెరతో బాబు అనే యువకుడు మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వలన యువకుడు మృతి చెందాడని మృతుని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. మృతునికి వైద్యం చేశాం కానీ సీరియస్ కండిషన్ ఉండడంతో మృతి చెందినట్లుగా డాక్టర్ శ్వేత తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులు సముదాయించి పంపించారు. మృతుడు ఇబ్రహీంపేట గ్రామస్తుడు. అంబులెన్స్ 27 years మేల్ పేషెంట్ ఈరోజు ఏరియా హాస్పిటల్ క్యాజువాలిటీకి రావడం జరిగింది. వచ్చినప్పుడు పేషెంట్కి చాలా దమ్ము ఉంది. ఆల్రెడీ 3 days నుంచి దమ్ము ఉంది, 3-4 days నుంచి దమ్ము ఉందని చెప్పారు. ఈరోజు మార్నింగ్ నుంచి సివియారిటీ పెరగడంతో వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు. దమ్ముతో పాటు బాడీ పెయిన్, చెస్ట్ పెయిన్ అన్నీ ఉన్నాయి. ప్లస్ జాండీస్ అంటే ఎల్లో, బాడీ మొత్తం కళ్ళు మొత్తం ఎల్లో కలర్ అయిపోతున్నాయని వాళ్ళు దానికోసం కూడా వచ్చారు. అది నియర్లీ ఒక 6 days నుంచి ఆయన కళ్ళు ఎల్లో కలర్ అవుతున్నాయని వచ్చారు. ఇప్పుడు వచ్చినప్పుడే ఆయన సాచురేషన్ అవన్నీ చాలా తక్కువ ఉండే, దమ్ము బాగా తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల సాచురేషన్ తక్కువ ఉండే, అరౌండ్ 80-82 అట్లా ఉండడం వల్ల మేము రెఫర్ అవుట్ చేసాం హైయర్ సెంటర్కి. వాళ్ళు వెళ్ళే ప్రాసెస్లో డినే చేశారు, ప్లస్ లేట్ చేశారు. సో ఆ వెళ్ళే టైంలో పేషెంట్ సడన్గా గ్యాస్పింగ్లోకి వెళ్ళిపోయారు. అంటే సాచురేషన్ అవన్నీ పడిపోయాయి వాళ్ళు. పేషెంట్కి బీపీ కూడా లో అయిపోయింది అండ్ ఫర్దర్గా రికార్డ్ ఫీబుల్ అయిపోయింది, పల్స్ కూడా. సో మేము రీసెస్టేట్ చేయడానికి అన్ని రీసెస్టేషన్ ఇంజెక్షన్స్ కూడా ఇచ్చాము. వాళ్ళు వెళ్ళడానికి డినే చేయడంతో పేషెంట్ అంబులెన్స్లో కూడా ఎక్కించిన తర్వాత కూడా పేషెంట్ అటెండెన్స్ వెళ్ళలేదు గ్యాస్పింగ్లో ఉన్నప్పుడు. సో డ్యూరింగ్ ద ప్రాసెస్ పేషెంట్ అంబులెన్స్లో బయటనే వెయిట్ చేశారు, అరౌండ్ ½ an hour హాస్పిటల్ బయట.